ఈరోజు నేను కోయేటోళ్ళకి చికెన్ అంటే కొంతమంది తెలిసి ఉంటుంది, కొన్ని తెలియదు. అలానే చూపిస్తున్నాను. డైలీ చేసేది అయితే కాదు. మా మేడం వచ్చి ఈరోజు కొంచెం వేరేలాగా చేయమని రాత్రి చెప్పింది, అందుకని చేస్తున్నాను. కొంచెం అల్లం పేస్టు, నిమ్మ నీళ్ళు, పెరుగు, మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, జీలకర్ర, ధనియాలు, ఆ ఆకు పేరు నాకు కూడా తెలీదు, వాళ్ళు అరబ్బీలో ఏదో అంటారు. ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాను. ఇవి వేసుకుంటున్నాను. వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. మనం దీన్ని కలుపుకుందాం. నేను ఇలా అయితే కలిపేసుకున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం బైరాక్స్లో పెట్టేద్దాం. వస్తీరుగా పేసేసి మనం దీంట్లో పెట్టేద్దామండి. ఆల్రెడీ మ్యాగీ వేసాను. మ్యాగీ వేసుకొని మనం ఇలా మూత పెట్టేసుకోవాలి, అది కరిగిపోతుంది. మనం ఇప్పుడు రైస్ పెట్టేద్దాం. మనం దబర పెట్టుకొని నూనె వేసేసుకున్నాము. కాగినాక ఎర్రగడ్డ వేసేసుకున్నాం. ఎర్రగడ్డలతో పాటే చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు ఇవన్నీ వేసుకున్నామండి, యాలక బుడ్డలు. మనం ఫ్రై చేసుకున్నాం. అలా ఫ్రై అవుతూ ఉండగానే మనం అల్లం పేస్ట్ వేసుకున్నాం. ఒక రవ్వ చాలండి, ఎక్కువ వేయకూడదు. వాళ్ళకి మనం కొంచెం వేసుకున్న టేస్ట్ వస్తుందని మనం వేస్తాము. అట్లే అవి ఎర్రగా ఎక్కువకముందనే మనం టమోటాలు వేసేద్దాం. ఇది కూడా కాస్త మగ్గనిచ్చేద్దాము. కాస్త మగ్గనిచ్చినాక మనం ముందు ఏమేమి పుల్లు వేసుకున్నామో అవన్నీ వేసుకుంటున్నామండి. అవన్నీ వేసుకోవాలి, అప్పుడే ఖచ్చితంగా టేస్ట్ వస్తుంది. ఒక్క చుక్క నీళ్ళు వేసుకున్నామండి. అంటే ఎందుకంటే టమాటా ఉడకాలి కదా, ఒక్క ముక్కగా ఉంటే వాళ్ళకి నచ్చదు. బాగా ఇది మెత్తగా అయిపోవాలన్నమాట. మనం ముందుగా నానబెట్టుకున్న మైజూర్ నీళ్ళు వేసేసుకున్నామండి. ఉప్పు, అంతేనండి. ఇది ఉడికినాక మనం బియ్యం వేసేద్దాం. రైస్ అయితే వేసేసానండి. మనం ఇప్పుడు చికెన్ చూద్దాం. మనం ఉడికిందో లేదో చూసుకుందాం. చికెన్ అయితే ఉడికిపోయింది. ఉడకబెట్టుకున్నాక మనం ఇలా తీసుకొని ఆయిల్ పూసుకుందాం. ఆయిల్ పూసేసుకొని మళ్ళీ కాలుసుకుందామండి. కోడిని ఎర్రగా వచ్చేంత వరకు కాలుస్తే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అంతేనండి. అలా కాల్చుకున్నాక అలా అన్నం మీద పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. 5 మినిట్స్లో కొంచెం ఆవగించుకుంటుంది కాబట్టి అలా మనం కాస్త అలాగే కుంకుమ పువ్వు నీళ్ళు మధ్య మధ్యలో వేసుకున్నామండి.
అంతేనండి, అయిపోయింది. ఇలా చేసుకోవాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ అండ్ బెల్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.